ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపించబడి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే 4 స్తంభాల ద్వారా పరిపాలించబడుతుందో, ఫోర్త్ ఎస్టేట్ గా కొనసాగుతున్న పాత్రికేయ రంగం ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఒక ప్రతిపక్ష పాత్ర ప్రజల తరపున పోషించే ఒక గొప్ప పాత్రను పోషిస్తున్న మా జర్నలిస్టు సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా అందరి తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పాత్రికేయ రంగంలో మరి అందరూ కూడా తమ వంతు పాత్రను పోషిస్తూ అదేవిధంగా వారికి ఏర్పడిన సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ఒక ఉద్యమం ద్వారా పోరాటం చేయడానికి ఈ యూనియన్ ఏర్పడిందని కూడా అందరికీ తెలియజేస్తున్నాం. ఈ యూనియన్ ద్వారా అనేక మంది పేద పాత్రికేయులకు ఉపాధి కలిగించడమే కాకుండా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం, వారి కష్ట నష్టాల్లో పాల్గొనే విధంగా ఈ యూనియన్ యొక్క పాత్రలు ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైతే ఆకివీడు బ్రాంచ్ ఉందో ఇక్కడ ఉన్న పాత్రికేయ బృందం ఎవరైతే ఉన్నారో సుమారు 20 మంది పాత్రికేయ సోదరులు ఉన్నారు. ముఖ్యంగా కోటేశ్వరరావు గారు అవనివ్వండి, అదేవిధంగా జోషి గారు, సుబ్బారావు గారు, ప్రసాద్ గారు, ఉదయ్ గారు, అశోక్ అన్నయ్య, అందరూ పేరు పేరున మన సర్కారు, అదేవిధంగా మన సీను గారు, అందరూ కూడా ప్రతి ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న సమస్యను సైతం వారు ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో దాని ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని సత్వర పరిష్కారం చేసే విధంగా చేస్తున్న తీరుకు ప్రజలందరి తరపున మేము కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా పాత్రికేయ సోదరులు మరి ప్రజా సమస్యల పట్ల, ప్రాంతంలో ఉన్న సమస్యల పట్ల వారు అవగాహన తెచ్చుకొని అధికారుల చెంతకు తీసుకెళ్లే విధంగా వారి పాత్ర ఉన్నందుకు నేను సంతోషం వ్యక్తపరుస్తున్నా. గతంలో పాత్రికేయులందరూ కూడా స్థలాలు కేటాయించాలని మరి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో వీరికి స్థలాలను కూడా కేటాయించడం జరిగింది, లేఅవుట్ కూడా వేయడం జరిగింది. దురదృష్టవశాత్తు తర్వాత ఆ లేఅవుట్ వేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అది వెనక్కి వెళ్ళటం, దాన్ని వేరే ప్రభుత్వ సంస్థకు ఆ స్థలాన్ని మళ్లించడం కూడా జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మరలా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరైతే ఇల్లు లేని పాత్రికేయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 4 సెంట్లు చొప్పుల వాళ్ళకి స్థలం కేటాయించే విధంగా మా వంతు కూడా మేము మరి ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా మా వంతు కూడా మేము పోరాడతామని కూడా అందరి తరపున తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మీరు ఈ పాత్రికేయ రంగంలో ఉంటూ మరి సమాజం మేలు కోరే విధంగా, సంక్షేమం కోరే విధంగా ప్రజల పట్ల పోరాడాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇది యూనియన్ని మరి నడిపిస్తున్న పెద్దలు కోటేశ్వరరావు గారికి, వారితో పాటు ఉన్న మిత్ర బృందాన్ని అందరికి కూడా నాకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 70వ వసంతం ఈరోజు జరుపుకుంటాం ఎంత ఆనందదాయకంగా ఉంది. జర్నలిస్టులకు అండగా ఉంటూ సంఘం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అండదండలుగా ఉంటుంది. ఈ విధమైన సంఘాలు ఏర్పడటం ద్వారా ఆయా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఎంతో బలం చేకూరుతుంది. ఓకే, ఈరోజు ఏపీయూడబ్ల్యూజే వర్కింగ్ జర్నలిస్టులు 70వ సంవత్సర వసంతం జరుపుకోవడం, పేదలకి దుప్పట్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషకరం. అలాగే ఈ యూనియన్ ద్వారా ఎన్నో విలేకరులకి సంబంధించిన ఎన్నో పోరాటాలు చేశారు. కానీ ఎప్పుడు జర్నలిస్ట్ ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు. జర్నలిస్ట్ ఈరోజు సమాజం వాడుకుంటుంది తప్ప జర్నలిస్ట్కి కావాల్సిన సదుపాయాలు కానీ ఏ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి చేయాలి. ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ప్రతి ప్రభుత్వం మాట ఇవ్వడమే తప్ప అది అమల్లోకి తీసుకురావడం ఎక్కడా జరగల. ఈరోజు జర్నలిస్ట్ అనే ఇదిగా ఉంటూ ఒక గౌరవానికి పాటుపడేలాగా ఉంది తప్ప ప్రభుత్వ పథకాలకు కానీ దేనికి కానీ జర్నలిస్టు నోచుకోలేకపోతున్నారు. ప్రభుత్వాలు అన్ని, ఏ ప్రభుత్వం అయినా సరే దృష్టిలో పెట్టుకుని జర్నలిస్టులకి న్యాయం చేసేలాగా కృషి చేయాలని ఈ 70 వసంతాలు పూర్తి చేస్తున్న సందర్భంగా యూనియన్ తరపున కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్
యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆర్కిడ్ శాఖ వారు ఈరోజు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆర్కిడ్ శాఖ అధ్యక్షుడైన కోటేశ్వరరావు గారు మరియు పాత్రికేయ మిత్రులందరూ రావటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు గాను మా సచిన్ స్వచ్ఛ సేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకి దుప్పట్లు పంచిపెట్టడం కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా జర్నలిస్టులంతా ఐక్యతగా ఉండి, జర్నలిస్ట్ అంటేనే దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు. ఎంచేతనంటే నిజాన్ని నిర్భయంగా చెప్పాలంటే జర్నలిస్టు కలం సరిగ్గా ఉపయోగించితేనే సరైన విధానంలో ప్రజాస్వామ్యం కూడా పరిరక్షించబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా సరైన వార్తలు రాసి ప్రజలకు మేలు చేసి ప్రజల కష్ట సుఖాలను కూడా వెలుగొత్తి చాలని కోరుకుంటూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా శుభానందనలు తెలుపుకుంటున్నాను. అలా ఉండే అలాగే ఉండే అలాగే ఉండే అలా కొంచెం ఎక్కడికి తీసి అలా ఉండు. ఓకే ఓకే ఆగు సచిన్ స్వచ్ఛ సేవ తరఫున ఈ 70 వసంతాలు పూర్తి చేసుకున్న జర్నలిస్ట్ సంఘానికి సంఘీభావంగా పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్న మా సీతారామయ్య గారు కూడా జర్నలిస్ట్ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఫోటోలు కొడుతున్నాను వీడియో ఫొటోస్ రెండు కొడుతున్నాను. వీడియో రన్నింగ్ ఫొటోస్ కూడా కొట్టండి. అలా అలాగే ఓకే. మీకు తెలీదు ఓకే. వీడియో ఆపేసారు మీరు. ఆపలా దుల్లాలి. చూడు స్మైల్ ప్లీజ్. ఓకే. నా ఫోటో ఉంది. పౌల్ గారు కామర్తలే మీరు అది అలా పట్టుకోండి. ఓకే మొత్తం వేసి అనే ఫోటోలు అనే అయ్యో చూడండి అలా పట్టుకోండి. అలా పట్టుకోండి. ఇలా అయిపోయింది. 2 ఉన్నాయి. ఓకే.